మీరు ఈ ఏడాది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి అప్లై చేశారా? మరి దరఖాస్తు ప్రక్రియ, ఇంపార్టెంట్ డేట్స్, కరెక్షన్ డెడ్ లైన్స్ గురించి మీకు పూర్తి క్లారిటీ ఉందా? ఈ రోజు మనం టెట్ 2024 కి సంబంధించి అన్ని వివరాలు, లేటెస్ట్ అప్డేట్స్, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ గురించి చర్చించబోతున్నాం. మీ ఫ్యూచర్ టీచర్ గోల్స్ కోసం ఇది చాలా అవసరం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 19 రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,174 అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో 71,655 మంది పేపర్ 1 కి అప్లై చేయగా 1,55,971 మంది పేపర్ 2 కి దరఖాస్తు చేశారు. రెండు పేపర్లకు కలిపి 20,546 అప్లికేషన్స్ అందాయి. ఇది అప్లికెంట్స్ లో ఎంతటి ఆత్మ విశ్వాసాన్ని చూపిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ప్రాసెస్ లో మీరు ఏదైనా మిస్టేక్ చేశారా? డోంట్ వరీ, మీకు నవంబర్ 22 వరకు కరెక్షన్స్ చేసే అవకాశం ఉంది. దరఖాస్తులోని డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ లేదా ఇతర వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వెంటనే రెక్టిఫై చేసుకోవచ్చు. ఈసారి వచ్చిన హై నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ టెట్ ఇంపార్టెన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. టీచింగ్ ప్రొఫెషన్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వారికి ఇది కీలకమైన అడుగు. పేపర్ 1 అర్హతతో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోధించవచ్చు. పేపర్ 2 అర్హతతో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోధించవచ్చు. సో మీరు ఎంచుకున్న పేపర్ ను చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. మీకు సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ పూర్తిగా క్లియర్ గా ఉందా? ఒకే ఒక పేపర్ కి కాన్సన్ట్రేట్ చేయాలా లేక రెండు పేపర్లకు అప్లై చేయడం మంచిదా అనేది మీ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. రిమెంబర్, ప్రాపర్ ప్లానింగ్ మీ ఎగ్జామ్ సక్సెస్ కి కీలకం. మీరు మిస్ చేయకూడని విషయాలు ఏమిటో తెలుసుకోండి. టెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నప్పుడు ప్రిపరేషన్ మెటీరియల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఆలోచించారా? ఆన్లైన్ మాక్ టెస్ట్, ఫ్రీ ప్రాక్టీస్ పేపర్స్ లేదా కోచింగ్ మెటీరియల్ ఉపయోగించడం ద్వారా మీరు మీ ప్రిపరేషన్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లవచ్చు. మీకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మీ పెర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉంటుంది. ఆర్ యు ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ టు ఇంప్రూవ్ స్పీడ్ అండ్ యాక్యురసీ? ఇక పాస్ట్ టెట్ ఎగ్జామ్స్ లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఆ పేపర్స్ ను రివిజన్ చేయడం మంచిది. మీ బలాలు, బలహీనతలపై ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 లో ముఖ్యమైన టాపిక్స్ కు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలాగే పేపర్ 2 లో సబ్జెక్ట్స్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ కీలకం. అనలైజ్ చేయడం ద్వారా మీ స్టడీ ప్లాన్ రిఫైన్ చేయగలుగుతారు. ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎగ్జామ్ ప్యాటర్న్ లో చిన్న మార్పులు ఉండొచ్చు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ టుగెదర్ క్వశ్చన్స్ దిస్ టైం. దీని వల్ల మీరు పరీక్షకు ముందు ఎక్కువ ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. డబుల్ చెక్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ అడాప్ట్ టు ద చేంజెస్. ప్రాక్టీస్ చేసే సమయంలో టైం మేనేజ్మెంట్ పై కూడా ఫోకస్ చేయడం మరవకండి. మీ అప్లికేషన్ డీటెయిల్స్ లో ఏవైనా తప్పులు జరిగితే వాటిని కరెక్ట్ చేయడానికి మీకు నవంబర్ 22 వరకు టైం ఇచ్చారు. నవంబర్ 22 తర్వాత కరెక్షన్స్ చెయ్యడం పాసిబుల్ కాదు. సో డోంట్ డిలే. మిస్టేక్స్ ఉంటే వెంటనే రెక్టిఫై చేయడం వల్ల అన్నెసెసరీ టెన్షన్ తగ్గుతుంది. కాబట్టి తెలంగాణ టెట్ కు అప్లై చేసి అప్లికేషన్స్ లో ఏమైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.